నిన్న మొన్న కళ్యాణ్ రేవుల్లో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. యూనిస్ అనే అబ్బాయి వాళ్ళ స్నేహితులతో కలిసి ఆ కళ్యాణ్ రేవుల్లో ఉండేటువంటి జలపాతానికి చూడడానికి పోవడం, అక్కడ ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం, అక్కడి నుంచి ఈ రోజు దాకా కూడా బాడీని ట్రేస్ చేయడానికి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తారు. సరైన విద్యను నేర్పుతున్నాం. అవునా? ఈ విద్యను మేము భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది ముందుకు సాగాలి. చేస్తారు కానండి. ఇంతటితో నాకు ఇచ్చిన మాట్లాడాడు, నాతో ఇప్పుడే మాట్లాడినాడు. నేను హనీఫ్ ఇంట్లో ఉన్నాను, నేను అదే దీంట్లోనే ఉన్నాను స్పీకర్లో. అదే అది డ్రోన్లు తీసుకుపోతున్నారు కదా. చాలా మంది పబ్లిక్ ఏమంటున్నారంటే అక్కడ సుడిగుణం ఉంది, దాని సుడిగుణం లోపల వెళ్ళిపోయాడు, వర్షం జరిగింది కానీ బయటకు రావాలి, మన వర్షం అవడానికి లోపల ఉందన్న హోల్ అంట. అక్కడ హరిదానం తీసుకున్నాడు, అక్కడ లోపల దాదాపు 10 మీటర్ల వరకు నేను పొడిచాను మహారాష్ట్ర లోపలికి. దాని లోపలనే తక్కువ లేక అసలు బయటకు వచ్చేసాడు. అతని మెయిన్ జరిగింది మైండ్ డిపార్ట్మెంట్. ఆయన ఎప్పుడు ఏంటంటే లోపల చాలా అలవాటు చర్చ్ ఉంది, నేను అందులో ఒకవేళ కూర్చుంటే ఈడే ఉంటాడు. ఎందుకంటే కూర్చోబెట్టి వాళ్ళు స్పీడ్ కూర్చోబెట్టి పక్కన అందరూ కూర్చోబెట్టి కనపడాలి. దాని వీడియో ఎక్కడ కూర్చోబెట్టి కనపడాలి, ఎక్కడ మునిగిపోయాడు అక్కడే వాళ్ళ పక్కన కూడా రావాలి. సో ఆ వీడియో దొరికితే కానీ ఆ చర్చ్ లో బయటకు అంటే ఫోర్స్ ఎట్లుంది ఇప్పుడు? చాలా ఇది ఉందా ఫోర్సా? చాలా ఇది బయట నుంచి లాస్ట్ వాళ్ళు వస్తూ ఉంటారు ఈ కొండలో నుంచి. అతనికి కూడా రీసెర్చ్ అలా చేయడం ముందు అయిపోయింది. గంగాచరం దగ్గర కూడా ఇంకా 10 కిలోమీటర్లు లోపల కళ్యాణ్ బైక్ ఉంటుంది. కళ్యాణ్ కావాల్సిన ఊళ్ళో నుంచి 8 కిలోమీటర్లు లోపలికి. అంటే వెహికల్ మూవ్మెంట్ ఉందా మళ్ళీ? ఓన్లీ 2 కిలోమీటర్లు కష్టం మీద. అక్కడేంటంటే ఈ ఇల్లు నుంచి ఉదయం సాయంత్రం 2 కిలోమీటర్లు, సాయంత్రం 4 తర్వాత పోవడానికి లేదు, ఉదయం 10 రోజులు పోవడానికి లేదు. ఓకే. మహారాష్ట్రలో 2 నెలలు ఉన్నాయి, ఫ్రెష్గా గాడకి ఉన్నాయి, వాళ్ళు కూడా ఒకవేళ అతను ఎక్కడ తగ్గుకోవడానికి డ్రోన్ ద్వారా కొండలు కానీ ఆక్సిడెంట్ చెట్ల కానీ తగ్గుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ప్రైవేట్ డ్రోన్ అరేంజ్ చేస్తుందంటే లోపల ఉంటారు వాళ్ళు. ఇంజిన్ ద్వారా కూడా తగ్గుతాం. మరి చచ్చాను మురళి, కొద్దిగా సీరియస్గా తీసుకోండి అంతే, ఇంకేం తెలియదు. 2 రోజులు చేస్తూ ఉంటారు నేను మొన్న మాట్లాడినప్పటి నుంచి. కాకపోతే చూడండి, ఇంక మన ప్రయత్నం అంతా చేయాల్సిందే కదా. అవునవునా, ఒక నది కానీ లోయ కానీ నది కానీ లేకపోతే చెరువు కానీ కాలువ కానీ అయితే తొలిగిపోయాయి. సమస్య అంతా ఇది అట్లే నాన్ స్టాప్ అంటే ఏదో చెరువు నది అయితే స్టాండింగ్ ఉంటుంది బాడీ. దాన్ని ఏమైనా చేయొచ్చు, ఒకవేళ నీళ్లు కూడా పెరికేయచ్చు బయటకు. నీళ్ళు కూడా
మనకి ఎంత చెరువైనా మనిషి లోపల ఖచ్చితంగా గుడేసైతే మనకు ఉప్పి బయటకు వచ్చేస్తుంది. అవును. దీంట్లో ఈ రెండు సమస్యలు, దానికి తోడు లోపల అకాలంలో ఉంటే కనపడుతుంది బయటికి, దాంట్లో ఇరుక్కుపోయితే ఈ సమస్య ఉన్నాయి. దానివల్లనే కనుక్కోలేకున్నాం. అటు సైడు గుడి యొక్క రోజు కూడా ఫీజు కూడా చెప్పాం. ఒకవేళ ఏదైనా బాడీ కొనుక్కొని వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని వాళ్ళకి డ్యామ్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇది కొనుక్కోమని అక్కడ తెలిస్తే వాళ్ళకి తెలిసి చెప్పమని వాళ్ళు కూడా అక్షరం ఉన్నాం. గుడి డ్యామ్ వంతు పోలీసులతో కూడా అది 13 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి అక్కడికి, ఆ డ్యామ్ దగ్గర పోవడానికి. ఇప్పుడు మన డ్రోన్ కెపాసిటీ ఎంత ఉంది మురళి? డ్రోన్ కెపాసిటీ ఎంత దూరం పోతుంది? డ్రోన్ ఓన్లీ ఒక 500 మీటర్ల వరకు పోగొడుతుంది అంతే. మనం అక్కడికి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం డ్రోన్ వేయడానికి పోవడానికి కూడా అవకాశం లేదు. సోలార్ కనెక్షన్ 7 కిలోమీటర్లు వాటర్ దూరంగా ఉంది. ఎవరి మీద కూడా కూర్చోకూడదు. ఎంత డ్రోన్ కూర్చోకూడదు. పిలిపించారు 10 మంది తెలుసు చెప్పినాడు నాకు, మోటార్ డ్యామ్ నుంచి పిలిపించాను. చూసి ల్యాండ్ ఒకటి అగాధంలో ఇంకపోయిన మటుకు బాడీ బలి రావాలంటే నీళ్ళు తగ్గాలంటే వర్షం పడతా ఉంటే తగ్గదు కదా మురళి, అది ప్రాబ్లం. అవునవును, చాలా టైం పడుతుంది. మన ప్రయత్నం మనం చేద్దాం మురళి, ప్రయత్నం సీరియస్గా తీసుకుంటాం. కంటిన్యూగానే 2 రోజులు చేయండి. చూడండి అట్లా మేము రావడానికి కూడా అవకాశం లేదు. ఓ సరే చూడండి మురళి. నెల మొన్న కళ్యాణ్ రేవుల్లో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. యూనిస్ అనే అబ్బాయి వాళ్ళ స్నేహితులతో కలిసి ఆ కళ్యాణ్ రేవుల్లో ఉండేటువంటి జలపాతానికి చూడడానికి పోవడం, అక్కడ ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం, అక్కడి నుంచి ఈ రోజు దాకా కూడా బాడీని ట్రేస్ చేయడానికి అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే దాదాపు 8-10 కిలోమీటర్లు అడవిలో వెళ్ళాలా. అక్కడ మళ్ళీ ఈరోజు ఏనుగులు చాలా దారి పొడుగునా ఏనుగులతో సమస్య ఉంది. ఇది పూర్తిగా ఒక సాహసంతో కూడుకున్నటువంటి పని. ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడినప్పుడు వాటర్ ఫాల్స్ అక్కడ పడతాయి. ఇప్పుడు ఒక పక్క కళ్యాణ్ రేవులు కావచ్చు, ఇంకో పక్క కైగల్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాలన్నీ ఉన్నాయి. మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలు కొంత అడవిలో ఉన్నాయి. అవన్నీ కూడా కొంత అపాయంతో కూడుకున్నటువంటి ప్రాంతాలు. అక్కడికి యువత వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నాను. వెళ్ళొద్దని చెప్పట్లేదు, కానీ దూరం నుంచి చూడడం ఒకటి, అక్కడ ఈ రకమైనటువంటి సందర్భంలో సాహసం చేయడం ఒకటి. సాహసం చేసేటప్పుడు ప్రాణాలకు తెగించి సాహసం చేస్తే అది చాలా తప్పు అవుతుంది. వాళ్ళపైన ఆధారపడినటువంటి తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఉంటారు, వాళ్ళపైన ఆశలు పెంచుకొని ఉంటారు. వాళ్ళు చేసేటువంటి సాహసంలో ఎక్కడైనా వాళ్ళకి ప్రాణ నష్టం జరిగితే ఆ కుటుంబం మొత్తం కూడా ఈరోజు ఏ విధంగా బాధపడుతుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను ఆ యువతకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అన్ని రకాలుగా కూడా ఈరోజు కైగల్లకు కూడా సంబంధించి ప్రభుత్వ పరంగా టూరిజం పక్క కొంత డెవలప్ చేసి రోడ్లు వేసి ఇవన్నీ కూడా చేసే పని జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అదేవిధంగా ఈరోజు కళ్యాణ్ రేవులు అంటే అది లోపల ఫారెస్ట్ మధ్యలో ఉంది, కొంత సమస్యల్లో ఉంది. ఈ సీజన్లో మాత్రమే వర్షాలు వస్తాయి. ఈ సీజన్లో వచ్చినప్పుడు అక్కడ పెద్ద సుడిగుండం ఉందనేది ముందు నుంచి పెద్దలందరికీ తెలుసు, ఆ ప్రాంతం అందరికీ తెలుసు. అటువంటి చోట అపాయకరమైనటువంటి ప్రాంతాల్లో ఉండేటప్పుడు దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా యువతను కోరుకుంటున్నా. కాబట్టి ఎక్కడికి పోయినా కూడా దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మెలగండి. మీరు చేసే సాహసం వల్ల మీరు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా ఆ కుటుంబాన్ని మొత్తం కూడా శోకంలో ముంచేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని గమనించుకొని ఈ యువత మొత్తం కూడా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ పలమనేరు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో యువకులకు అందరూ కూడా తెలియజేస్తాను.
ప్లేయర్స్ కూడా మా స్టూడెంట్స్ ఉండడానికి చెప్పడానికి మేము ఎంతో గర్విస్తున్నాము. అదే ఒరవడిని మేము చేస్తామని, ఆ ఫ్లోనే మేము కొనసాగిస్తామని మీకందరికీ కూడా మేము సెలవిస్తూ, మీరందరూ సరైన విద్యను నేర్పుతున్నారు. అవునా? ఈ విద్యను మేము భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది ముందుకు సాగాలి. చేస్తారు కానండి. ఇంతటితో నాకు ఇచ్చిన నడిపితే చట్ట పెడుతుందన్నమాట. మీరు తీసుకుపోయి పైన వేస్తారు. అట్లే 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు జీవిత ఖైదు కూడా పడతాడు. అవునా? లైసెన్స్ అంటే గారికి, హెచ్ఎం గారికి, ఇక్కడున్న స్టాఫ్, టీచర్స్కి, మా స్టాఫ్కి అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ కానీ ఇప్పుడు అందరూకి అన్ని ఎబిలిటీస్ ఉండవు కదా. ఒకరు బాగా చదువుతారు, ఒకరు బాగా పాడతారు, ఒకరు బాగా ఆడతారు. అలా మనకంటూ ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని మీరు గుర్తించుకొని మీరు ఎందులో బెస్ట్గా ఉన్నారనేది ఆలోచించుకొని దాన్ని మీరు హార్డ్ వర్క్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసుకొని మీరు మంచిగా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఇంకా అమ్మాయిల విషయానికి వస్తే మీరు మీ ఇంట్లో కానీ ఎక్కడైనా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా మీరు వెంటనే మీ ఇంట్లో పేరెంట్స్కి చెప్పండి. ఎలాంటి డీవియేషన్స్కి మీరు లోన్ అవ్వకండి. ఇప్పుడు చాలా విషయాలు మనకి అట్రాక్టివ్గా అనిపిస్తాయి. ఇప్పుడు ఫోన్స్ ఎక్కువైపోయాయి. అందరూ ఫోన్లు, ఇన్స్టాగ్రామ్లు, రీళ్ళు ఇవే అందరూ కదా. చూస్తున్నారా లేదా? అందరూ ఫోన్ యూజ్ చేస్తున్నారు కదా. మీ పేరెంట్స్దైనా మీరు యూజ్ చేస్తారు. గేమ్స్ ఆడడానికో లేకపోతే రీల్స్ చూడడానికో యూట్యూబ్ అయినా చూస్తారు కదా. సో అవన్నీ కాస్త తగ్గించి ఫస్ట్ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. గేమ్స్ ఆడండి. ఫోన్లో కాకుండా బయట గేమ్స్ ఆడడానికి ఎక్కువ ట్రై చేయండి. సో మనుషులతో ఎక్కువ ఇంటరాక్టివ్గా ఉండండి. బయట మీ ఫ్యామిలీ కానీ అదర్ పర్సన్ ఎవరిని మీరు ఎంటర్టైన్ చేయొద్దు. వాళ్ళు ఏం చెప్పినా మీరు నమ్మద్దు. ప్లస్ ఇప్పుడు మీరు స్కూల్కి వచ్చేటప్పుడు ఎవరైనా బయట పర్సన్ మీతో మాట్లాడి మీకు ఏదైనా ఇవ్వడానికి తీసుకోమని చెప్పినా మీరు తీసుకోవద్దు. ఎందుకంటే మేము కోర్టులో చాలా చూస్తున్నాము. అంటే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి ఇచ్చి తీసుకెళ్ళిపోవడం, అది ఇంకోలా వాళ్ళని ఇంకెవరికైనా అమ్మేయడము, ఇట్లా ట్రాఫికింగ్ విషయాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి. స్కూల్కి వచ్చామా, వెళ్ళామా, ఇంట్లో వాళ్ళు చెప్పింది విన్నామా అన్నట్టు ఉండండి. కానీ బయట వాళ్ళని ఎవరిని మీరు ఎంకరేజ్ చేయొద్దు. ప్లస్ అమ్మాయిలు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అమ్మాయిలనే కాదు, అబ్బాయిలు కూడా. ఈ మధ్య అబ్యూజ్ అనేది అందరి మీద జరుగుతుంది. అది అబ్యూజ్ అని వాళ్ళు చెప్పే వరకు కూడా తెలీదు. కాబట్టి అందరూ కేర్ఫుల్గా ఉండండి. బాగా చదువుకోండి, బాగా తినండి, బాగా ఆడుకోండి. ఓకేనా? హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. హలో హలో